ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 18 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాను. వ్యాఖ్యానాంశం: హేబెలు అర్పించిన గొర్రెపిల్ల. వ్యాఖ్యానాంశం: హేబెలు అర్పించిన గొర్రెపిల్ల. వ్యాఖ్యానం: ఆది దంపతులు ఆదాము హవ్వలు తమ సంతానానికి బలి పశువు యొక్క ప్రాధాన్యతను వివరించే ఉంటారు. రెండో కుమారుడు హేబెలు తన మంద నుండి క్రొవ్విన గొర్రెపిల్లను తెచ్చి దేవుడికి అర్పించాడు. దేవుడు ఆ అర్పణను అంగీకరించాడు. లేఖనాల్లో గొర్రెపిల్ల శ్రమలను అనుభవించి లోకమంతటి పాపాలను తీసివేసే బలి పశువు అయిన యేసు క్రీస్తుకు సంకేతం. అంతేకాదు, ఎదురాడని నిష్కల్మషుడు, నిర్దోషి, సాధువు అయిన రక్షకుణ్ణి గొర్రెపిల్ల సూచిస్తోంది. గొర్రెపిల్ల నిరపాయం కూడా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం, లూకా సువార్త 23వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 53-54 వచనాలు, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు చూడండి. కయీను రక్తరహిత అర్పణను తెచ్చాడు. దీన్ని హేబెలు రక్త బలితో పోలిస్తే అదెంతో శ్రేష్టమైంది అని బైబిల్ చెబుతోంది. కయీను హేబెలులు వ్యక్తిగత వైఖరి, వారు తెచ్చిన బలిద్రవ్యాలలో ఎంతో తేడా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. మానవ జాతి శైశవ దశలో ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి రావటానికి రక్తమే శరణ్యం అని స్పష్టంగా రాసి ఉంది. బైబిల్ అంతట్లో ఈ సత్యమే పదే పదే నొక్కి చెప్పి ఉంది. హెబ్రీ 9:22. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ప్రకటిస్తోంది. శుభములతో వందనాలు.